హలో వీక్షకులారా, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంతోష్ కుమార్ నిల్లా. ఈరోజు ఎ డే ఇన్ మై లైఫ్ వీడియో అయితే చేస్తున్నా, వ్లాగ్ అదే ఈరోజు. సో ఇంతకుముందే లేచిన, ఆల్మోస్ట్ 11 AM లేచిన, బ్రష్ చేసుకున్నా. ఇవన్నీ చెప్పొద్దు యాక్చువల్గా, సోది ముఖం లాగా. నాకు ఇలా చాలా పనులు ఉన్నాయి, అవన్నీ కలిపి ఇలా రికార్డ్ చేద్దాం అనుకుంటున్నా నేను ఏం చేస్తా అని. సో ఫస్ట్ ఛాయ్ తాగాలి. ఛాయ్ తాగినాక రేషన్ షాప్కి పోవాలి, ఎందుకంటే రేషన్ బియ్యం లాస్ట్ మంత్ కూడా తెచ్చుకోలేదు. ఈ మంత్ ఇస్తుండంటే అంకుల్ ఫోన్ చేసి చెప్పిండు, పోయి రేషన్ బియ్యం తెచ్చుకోవాలి. తీసుకున్న తర్వాత గుట్టకోవాలి. చూద్దాం. ఛాయ్, మా ఇంట్లో ఛాయ్ స్టీల్ గ్లాస్లో తాగుతాం, కప్పులలో తాగాం. మా ఇంట్లో కప్పులో ఇవి యూజ్ చేస్తాం. ఇవి ఆడేసిన కప్పు ఆడబెడతాం. నార్మల్ స్టీల్ గ్లాసే. మ్యాక్సిమం అందరి ఇంట్లో స్టీల్ గ్లాస్లో తాగుతారులే, కానీ బస్సులో అయితే కాఫీ తాగుతారు కదా, వాళ్ళు కప్పులలో తాగుతారు. ఇది తాగి రేషన్ షాప్కి పోవాలి. రేషన్ బియ్యం ఇస్తారు, రేషన్ తేవాలి. రేషన్ అంకలో పెట్టుకొని 2 పోయి తీసుకొని రావాలి. అంకులేమో నాకు ఖాళీగా ఉంది వచ్చి తీసుకొని పో అన్నాడు. ఇక్కడ చూస్తేనేమో ఇంతమంది ఉన్నారు, చూడండి ఎంతమంది పబ్లిక్, ఇంతమంది. ఇప్పుడు లైన్లో నిలబడి నేను బియ్యం తీసుకొని పోవాలి, మళ్ళీ మోసుకొని పోవాలి. తీసేసుకున్నా, ఇప్పుడు దీన్ని మోసుకొని వాళ్ళు తాడు లేదు, కట్టనికి ఏం లేదు, ఇచ్చిండు బియ్యం మోసుకొని పోవాలి. నేను రేషన్ షాప్లో బియ్యం తీసుకురాక ఆల్మోస్ట్ 10-12 years అయింది తెలుసా. చిన్నప్పుడు ఎప్పుడో 7th క్లాస్లో లాస్ట్ తెచ్చిన, మళ్ళీ ఈరోజు పోయినా. ఏం చేయాలో వాళ్ళు అడుగుతున్నా, నేను ఆడ స్లిప్ తీసుకోవాలా, ఇయ్యాలా, పైసలు తీసుకోవాలా అని. ఇగో లిఫ్ట్ ఉంది కాబట్టి బతికిపోతున్నాను, లిఫ్ట్ లేకపోతే నడుచుకుంటే తెచ్చుకోవాలి. దమ్మొస్తుంది ఇప్పటికే నాకు. ఉన్నాయే కొంచెం, అమ్మ ఇంట్లో ఉండి బద్ధకం ఎక్కువైపోయి తీసుకురాలే కదా, అందుకే ఇబ్బంది. తెచ్చిన బియ్యం మళ్ళీ చెరిగి వాడుకోవాలి, అంతే. ఓకే, ఫ్రెష్ అయిపోయినా, స్నానం చేసేసిన. ఇట్స్ లంచ్ టైం. యాక్చువల్గా లంచ్ చేసేదాకా అన్నం స్నానం చేసేదాకా అన్నం తినొద్దు అని చెప్పి స్నానం చేసిన తిందామని తింటున్నాను. ఇప్పుడు టైం ఎంత అవుతుందో తెలుసా? 3 PM. ఇది నా లంచ్. అన్నం, టమాటో చట్నీ. కానీ తినాలంటే ఏదో ఒకటి చూసుకుంటూ తినే అలవాటు ఉంది కాబట్టి ఏదో ఒకటి చూడాలి. చూడు, టైం 3 అవుతుంది. మెయిన్ టాస్క్ ఏంటంటే ఇప్పుడు ఏం చూడాలని, ఎంటర్టైన్మెంట్ చూడాలా, లేకపోతే ఏదైనా ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషనా, ఎడ్యుకేషనల్ వీడియోనా చూద్దాం. అంతా బాగానే ఉంటుంది, కానీ తినేటప్పుడు ఏం చూడాలా అన్నది సెలెక్ట్ చేసుకోవడమే జర ఇబ్బందిగా ఉంటుంది. ఎంటర్టైన్మెంట్దే చూద్దాంలే. ప్లే లైక్ ఇటు కొత్త వీడియో వచ్చింది, ఇది చూద్దాం. మొత్తానికి వీడియో పెట్టుకున్నా, తినాలి. తినేసి నెక్స్ట్ గుట్టముక్కన పోవాలి. చూద్దాం. గుట్టముక్కన కదా, యాక్చువల్లీ ఇంకొక పని ఉంది, వీడియో చెప్పలేని పని. అది చేసేసుకొని తర్వాత గుట్టకు పోవాలి. తిన్న తర్వాత కలుస్తుంది, డిష్ దక్కుతుంది. మనం ఇంకా గుట్టకు బయలుదేరదాం అనుకున్న టైంకి శ్యామన్నకి కొంచెం ఇయర్ డ్రాప్స్ కావాలంటే మెడికల్ షాప్కి వెళ్ళిరామన్నాడు. సో మెడికల్ షాప్కి వెళ్ళి ఆ ఇయర్ డ్రాప్స్ తీసుకొచ్చి శ్యామన్నకి ఇచ్చేసి మనం స్టార్ట్ అయిపోవాలి. మన దగ్గర బండి లేదు, విజయ్ అంకుల్ బండి తీసుకొని పోతున్నాం. కొల్లూరులో క్రికెట్ మ్యాచ్ అవుతుంది, MPPL పెట్టారు. ఏదో పూలే టోర్నమెంట్ ఉంటుంది కదా, అది పెట్టారు. యాక్చువల్గా నేను ఇది రికార్డ్ చేయాలి నిన్ననో మొన్ననో, కానీ నా బద్ధకం వల్ల రికార్డ్ చేయలేకపోయినా. ఇది నిన్ననే స్టార్ట్ అయింది, ఒక 4 days ఉంటుంది మ్యాచ్. జనవరి 9th స్టార్ట్ అయింది, జనవరి 14th అయిపోతుంది మ్యాచ్. ఇది సిప్లాక్స్ ఏవా సిప్లాక్స్ అంటే సిప్లాక్స్ కాదు, తీసుకున్నాం. మనం మెడిసిన్ తీసుకొని వచ్చేస్తుంటే తమ్ముడికి వినిపిస్తుంది, నాన్న వచ్చాడు. గాలి ఫుల్ సౌండ్ వస్తుంది. ఒక అర్ధగంటలో ఇదే బండి అంకుల్ది, విజయ్ అంకుల్ది. ఒక అర్ధగంటలో స్టార్ట్ అయిపోతా. స్టార్ట్ అయిపోయినాక చెప్తాను. నేను యాక్చువల్గా గుల్పేట పోయాక నేను పోలే, కానీ గుట్టకు పోయినాక మాట్లాడదాం. తమ్ముడిని
ఏరేద్దామా నామ్ క్యా है तेरा వైజాన్ వైజాన్కి మనం లిఫ్ట్ ఇచ్చినాం ఇప్పుడు 26 బ్లాక్ కదా ఇది 27 అంట ఎటు అటా ఇటా మా మమ్మీ చాయ్ పెట్టమంటే పాలు తీసుకురా పోరా అని చెప్పి 20 రూపాయలు ఇచ్చింది. చిన్న పాల ప్యాకెట్లో 2 తీసుకొని రావాలి. ఇప్పుడు నేను తీసుకొస్తేనే చాయ్ వస్తుంది అంట. పాల ప్యాకెట్లు వస్తుంది. తీసేసుకున్న 2 పాల ప్యాకెట్లు ఫేవరెట్ విజయ మిల్క్ ప్యాకెట్స్. సేపు చాలా ఎంత వేస్తావు? ఇంకేనే నల్లగా చేపత్తా పొంగుతున్నట్టు పొంగుతలేదు. రెడీ, దిస్ ఈజ్ మై ఈవినింగ్ స్నాక్ విత్ చాయ్. టైము 5:30 అవుతుంది. ఫైనల్లీ పొద్దున్నుంచి పోతా అని చెప్తున్న గుట్టకి స్టార్ట్ అయిపోయినా. ఇప్పుడు పోయి బస్ వచ్చేదాకా వెయిట్ చేసి బస్ ఎక్కి ఆ గంట అవుతుందో గంటన్నర అవుతుందో గుట్టకు పోవాలి. ఈ చెప్పులు ఉన్నాయి కదా, ఇవి 2.5 సంవత్సరాల నుంచి వాడుతున్నా. ఇవ్వాలి మళ్ళీ కడిగిన బాగా చాలా రోజుల తర్వాత, అందుకే తెలియదు. మీకు తెలుసు కదా ఇప్పుడు నేను ఇంకొక 1 కిలోమీటర్ కాదైనా ఒక 1/2 కిలోమీటర్ అయితే నడవాలి గేట్ దాకా పోనీకి. బస్సులు ఇక్కడికి వస్తాయి కానీ అవి వచ్చే వరకు మనం వెయిట్ చేయలేము. పోయి గేట్ కాడికి పోతే ఏంటంటే టైంపాస్ అవుతుంది. జర అటు ఇటు చూసుకుంటా బస్ వచ్చేదాకా వెయిట్ చేసి బస్ వచ్చినాక ఎక్కొచ్చు. అందుకని నడుచుకుంటా గేట్ దాకా వెళ్ళిపోతున్నాను. అమ్మ అందరు క్రికెట్ మ్యాచ్ అయిపోయినట్టుంది. గ్రౌండ్ ఆడుంది. క్రికెట్ మ్యాచ్ అయిపోయినా తెలిసి నిన్న 5 టీమ్స్ అయినాయి. ఇవాళ 5 టీమ్స్ అయినట్టే. ఇంకొక టోటల్ 12 టీమ్స్ ఉన్నాయి. 14th వరకు మొత్తం అయ్యి ఎవరు గెలుస్తారో చెప్తా నెక్స్ట్ వ్లాగ్స్లో. ఈరోజు స్కై జర మంచిగా ఉంది. వీడియోలో అంత మంచిగా అనిపిస్తలే కానీ డైరెక్ట్గా చాలా బాగుంది. వచ్చి 1/2 అవర్ అవుతుంది. ఇప్పుడు ఒక్క బస్సు వచ్చింది. అంటే రావడం అంటే మన దగ్గర రాలేదు, లోపలికి ఎంటర్ అయింది. ఇది మొత్తం మళ్ళీ కొల్లూరు చుట్టూ తిరిగి, అంటే లోపల ఉన్న బిల్డింగ్ చుట్టూ తిరిగి ఇడికి రావాలి. మళ్ళీ అది మనం ఎక్కాలంటే అది ఎప్పుడు వస్తుందో, మనం ఎప్పుడు ఎక్కిపోతామో ఏమో. వచ్చి 1 అవర్ అవుతుంది. బస్సు అయితే ఇంకొస్తలే. అప్పుడు నేను చూపించిన కదా బస్సు, అది పోయింది, ఇంతవరకు రాలేదు. దాని తర్వాత ఇంకో బస్సు వచ్చింది కానీ అది జస్ట్ లింగంపల్లి వరకే పోతుంది, అది నేను ఎక్కలే. ఇప్పుడు 1 అవర్ అవుతుంది. ఇంకా అది రాలే. నేను పోయి చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. పోయేసరికి ఏ రాత్రి అవుతుందో, తిని పండుకొని పొద్దున్న లేచి వెళ్ళిపోవడం అవుతుందో, మరి ఏమవుతుందో చూడాలి. కుమట్పల్లి కొడుతున్నాను, ఓంకార కొడుతున్నావు. ఈ ఓంకార మాట ఆఫ్టర్ సో మచ్ ఆఫ్ స్ట్రగల్ 1.5 అవర్ తర్వాత బస్లా వచ్చేసిన గుట్టకు వస్తే ఈ ఫాల్తీయాలు ఎందుకు వచ్చినవారు అని అడుగుతున్నారు నన్ను. ఏడు మంచోడు, నాకు 3 టీషర్ట్లు తీసుకొచ్చిండు. వీడు అలాగే ఒకటి దెంగిపోదామని చూస్తుండు. దొంగ ఆడున్నాడు. ఫస్టే వీడు తెచ్చిండంట. వీడి దాంట్లోకైనా ఒకటి స్కామ్ చేసేసిండు వీడు. ఎందుకు తీసుకున్నా పైసలు ఇచ్చేయండి. ఎంతరా? టీషర్ట్ 300 టీషర్ట్. దీనికి 600 కూడా నేనే కట్టిన. ట్రాన్సాక్షన్ కూడా చూపిస్తా. ఇవ్వద్దా? ఎవరికి ఇచ్చినావు? ఇయ్యలే. నువ్వు ఇచ్చినావా? నువ్వు నాకు చెప్పు. ఫోన్లో ఇవ్వాలా అంటున్నావా, ఇవ్వద్దా అంటున్నావా? చేసిన పైసలు నిన్న క్యాష్ ఇచ్చినావా? ఆన్లైన్ లో 1000 రూపాయలు 600కి ఇంట్రెస్ట్ తో 300 400 ఎక్కువ వేసిండ్రు. 600 ట్రాన్సాక్షన్ పంపించి చూపి అన్న. 1000 రూపాయలు వేసిన నేను ఇచ్చిన. సరే నేను ఇచ్చిన చూపియాలా? 1000 రూపాయలు చూపిస్తా. నిన్న కొట్టిస్తా. సో గాయ్స్, యాక్చువల్గా హెల్తీలో చాలా అయినాయి. నేను చాలా చెప్పాలనుకున్నా కానీ ఒక చిన్న గొడవ వల్ల అవన్నీ బిస్కెట్ అయిపోయినాయి. మేము డిమార్ట్కి పోయేది ఉండే, షాపింగ్కి పోయేది ఉండే, టాయ్స్ కొనుక్కునేది ఉండే, అవన్నీ బిస్కెట్ అయిపోయినాయి. లాస్ట్కి క్లోజింగ్ చేయాల్సి వస్తుంది. ఇప్పటికి 11:30 అవుతుంది టైము. పెట్రోల్ అయిపోయింది, బండి నొక్కుంటూ వచ్చినాం. ఇక గుర్తొచ్చింది క్లోజింగ్ చేయాలి కదా అని చెప్పి. డే ఇన్ మై లైఫ్ అయితే ఇట్లా ఎండ్ అయిపోయింది. రేపు మా అన్న వాళ్ళ పాప బర్త్డే ఉంది, ఊరికి పోతున్నా. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. టాటా, బై బై, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.